హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టొమాటో చట్నీ కాదు టొమాటో తొక్కు ఎలా చేద్దామో చూస్తాము. సో ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ అండ్ దెన్ టెంపరింగ్ అనమాట. యాజ్ యూజువల్ నేనైతే వేస్తాను, లేకపోతే మీరు మస్టర్డ్ సీడ్స్ ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు. ఇట్స్ బోత్ సేమ్. ఒడిని వేగిపోయినాక మనం కొంచెం ఫస్ట్ గార్లిక్ వేసుకున్నాం. అది కొంచెం చాప్ చేసి పచ్చి స్మెల్ రా స్మెల్ పోవచ్చు. కొంచెం చాప్ చేసుకొని గార్లిక్ కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాం. ఈ టొమాటో తొక్కు అది చపాతీకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ దోశ దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. దేనికైనా తినచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంటే ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి సరిపోదు. సో దీనికి మనం ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే వాటర్ లూజ్ అవుట్ అవుతుంది కదా, సో దాంతో బాగా కుక్ అయిపోతుంది. అలా కొంచెం సాల్ట్ వేసేస్తే కొంచెం కలుపుతూ ఉంటే వాటర్ లూజ్ అవుతాయి, మంచి కుక్ అయిపోతుంది. సో కొంచెం ఆనియన్ సాట్ అయిపోయినాక పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత అండ్ టొమాటోస్. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ టొమాటోస్ బాగా థిక్గా అవి సాలిడ్గానే ఉంటాయి కాబట్టి తొందరగా కొంచెం ఎక్కువసేపే అవుతుంది మగ్గడానికి. సో ఒకటిగా వేసేసి కొంచెంసేపు మంచిగా మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. అంతే, బాగా ఒకసారి క్విక్గా మిక్స్ చేసేసి మూత పెట్టామనుకోండి, ఇంకొక 5-10 మినిట్స్లో మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళా వాడుకోవచ్చు. దట్స్ ఇట్. ఇట్లా బాగా మగ్గిపోయింది కదా. సో అగైన్ మా పిల్లలకి ఇలా ఉంటే, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇట్లానే చేసుకుంటే బాగుంటుంది, బట్ మా పిల్లలు తినరు కాబట్టి నేను లైట్గా స్మాష్ చేస్తాను. కొంచెం బాగా మెత్తగా మెదించుకున్నాక కొంచెం లైట్గా ఆల్రెడీ ఫస్టే వేసాను కొంచెం, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను టర్మరిక్ అండ్ కారం. కొంచెం పచ్చిమిర్చి వేసా కూడా కొంచెం మేము బాగానే కారం తింటాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటాను నేను. సో మీ కారం సరిపోయేంత మీరు వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ టు టేస్ట్. ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీని కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు మరీ గట్టిగా కావాలి అంటే ఇదే కన్సిస్టెన్సీలో వదిలేసేయచ్చు, లేదు కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అన్నా కూడా చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ మీరు ఏ ఐటెంకి తినబోతున్నారు అంటే దాన్ని బట్టి కూడా దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇలా నేనైతే చపాతీకి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఈ కన్సిస్టెన్సీలోనే కొంచెం ఉడికించి ఆపేస్తాను. ఇలాగా ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీకి అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను. సో అంతే, ఇంకా ఎండ్లో కొంచెం కొరియాండర్ వేసి టాప్ అప్ చేసేసి ఇట్స్ రెడీ టు బి సర్వ్డ్. ఇగో ఇది చపాతీకి, ఇడ్లీకి, దోశకి, ఈవెన్ రైస్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. And simple recipe with
నో మసాలా నథింగ్ అన్నమాట. సీ యూ గైస్, బాయ్.